ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరికీ ఒక మంచి స్టోరీ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. ఆ స్టోరీ పేరు మంచి సమరయుడు. ఈ స్టోరీ ఎవరు చెప్పారో తెలుసా? స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పిన స్టోరీ. ఈ స్టోరీ ఎప్పుడు జరిగిందంటే, ఈ స్టోరీ యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పారంటే, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఒక అతను యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి నిత్యజీవం చేరుకోవడానికి ఏం చేయాలి అని యేసుక్రీస్తు వారిని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు, ధర్మశాస్త్రాన్ని నువ్వు చదువుతున్నావు కదా, దానిలో ఏమున్నది అని యేసుక్రీస్తు వారు అడిగినప్పుడు అతను ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ప్రభువును పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలంతోనూ ఆరాధించటము, అలాగే పొరుగువారిని ప్రేమించడము అని ఆయన సమాధానం ఇచ్చాడు. అయితే యేసుక్రీస్తు వారు అతనితో ఈ విధంగా సమాధానం ఇచ్చారు. అవును, నిజమే, నీవు సరిగ్గా చెప్పావు. నీవు అది చేసినట్లయితే ఖచ్చితంగా నిత్యజీవాన్ని పొందుకోగలవు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అయితే అతను మరలా యేసుక్రీస్తు వారిని ఈ విధంగా అడిగాడు. నా పొరుగువారంటే ఎవరు అని ఆయన అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక ఉపమాన రీతిలో ఈ స్టోరీ చెప్పారు. యెరూషలేము నుండి యెరికోకు బయలుదేరి ఒక వ్యక్తి వెలుచుండగా దారిలో కొంతమంది వ్యక్తులు అతనిని కొట్టి అతని దగ్గర ఉన్న ధనాన్ని, బట్టలను దోచుకొని వెళ్ళిపోయారు. అయితే ఆ దెబ్బలు తగిలిన వ్యక్తి ఎవరైనా కాపాడండి అని రోడ్డు పక్కన పడి ఏడుస్తూ ఉండగా అదే దారిన ఒక యాజకుడు వెళ్తూ అతనిని చూసి కూడా చూడలేనట్టు నాకెందుకులే అని ఆయన వెళ్ళిపోయాడు. అలాగే ఆయన తర్వాత ఒక లేవీయుడు అదే దారిన వెళుతుండగా ఆ దెబ్బలు తగిలిన వ్యక్తిని చూసి నాకెందుకులే అని అతను కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అయితే ఆ తర్వాత ఒక సమరయుడు గాడిద మీద ప్రయాణమై వెళ్ళుచుండగా దెబ్బలు తగిలిన వ్యక్తిని చూసి అయ్యో, ఎవరు కొట్టినట్టున్నారే అని చెప్పి అతను వెళ్ళి అతని దగ్గర ఉన్న ద్రాక్షారసాన్ని, తైలమును తీసుకుని వెళ్ళి అతని గాయాలను కట్టి పూటకోళ్ళవాని ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆయనను ఉంచి కొంత డబ్బు ఆ పూటకోళ్ళవానికి ఇచ్చి, నేను మరలా వస్తాను, అప్పటి వరకు ఇతనిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అతను వెళ్ళిపోయి తర్వాతి రోజున మళ్ళీ అక్కడికి వెళ్ళి అతను ఎలా ఉన్నాడని పరామర్శించడానికి వెళ్ళాడు. అయితే ఈ స్టోరీలో దెబ్బలు తగిలిన వ్యక్తికి పొరుగువారు ఎవరు అని యేసుక్రీస్తు వారు ఆ ధర్మశాస్త్రోపదేశకుని అడిగినప్పుడు ఆయన ఆ సమరయుడు అని ఆయన చెప్పాడు. అయితే నీవు కూడా అట్టి రీతిగానే నీ పొరుగువానికి సహాయపడు, అప్పుడు ఖచ్చితంగా నిత్యజీవాన్ని పొందుకుంటావని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈ స్టోరీ ద్వారా మనకేమర్థమవుతుంది? ఇతరులకు సాయం చేయడం వరకు మనకు అర్థమవుతుంది, సరే. అయితే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు వారిని ఏదో ఒక ప్రశ్న అడిగి తెలుసుకోవడానికి వెళ్ళిన వ్యక్తి కాదు, యేసుక్రీస్తు వారిని పరీక్షించడానికి వెళ్ళాడు. అసలు ఈయన ఏమిటి అని తెలుసుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన అతనికి అతనిలో ఉన్న తప్పు ఏమిటో అతను తెలుసుకున్నాడు. ఈ స్టోరీలో మరొక ఆంతర్యం ఉంది. ఏమిటంటే, మీరు ఎప్పుడైనా గమనించారా? యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ స్టోరీలో సమరయుడు ఎందుకు హీరో అవుతున్నాడు? యాజకుడు అనగా ఆ కాలంలో యాజకులు అంటే ఒక పాస్టర్ దేవుని మందిరంలో ప్రజలందరి నిమిత్తము బలులు అర్పిస్తూ ప్రజలకు దేవునికి మధ్యలో ఈయన ఉండేవారు. అయితే ఆయనని హీరోగా చేయలేదు యేసుక్రీస్తు వారు. అలాగే ఒక లేవీయుడు, ఆ లేవీయులు అంటే ఆ కాలంలో దేవుని మందిరానికి సంబంధించిన ప్రతి వస్తువును వారు మోసుకుని వెళ్ళడానికి, అలాగే దేవుని మందిరంలో పాటలు పాడడానికి, వాయిద్యాలు వాయించడానికి, దేవుని సేవ చేయడానికి మాత్రమే వారిని నియమించి ఉన్నాడు. అటువంటి లేవీయుడిని కూడా దేవుడు హీరోని చేయలేదు.
మరి సమరయుడిని మాత్రమే ఎందుకు చేశాడు? ఎందుకని అంటే ఆ కాలంలో యూదులకు మరియు సమరయులకు కొంత విభేదాలు ఉన్నాయి. యూదులు ఈ సమరయులను చిన్నచూపుగా చూసేవారు. అయితే యేసుక్రీస్తు వారు అందరినీ సమానంగా చూసే గొప్ప దేవుడు. ఎవరిని కూడా తక్కువ చేసి చూసే దేవుడు కాదు. అలాగే దేవుడు ఎప్పుడు కూడా ఒకరిని ఎన్నుకున్నాడంటే వారు గొప్పవారైతే కాదు, ఏమీ లేని వారిని, తెలియని వారిని, నా జీవితం ఏమిటి అని అనుకునేవారిని, నత్తి వారిని సైతం దేవుడు ఎన్నుకుంటాడు. అలాగే ఎవరినైతే చిన్నచూపు చూస్తున్నారో వారిలోనే ఒక వ్యక్తిని హీరోగా అక్కడ చూపించి ఆ ధర్మశాస్త్రోపదేశకునికి బుద్ధి వచ్చే విధంగా చిన్నచూపు చూడడం కూడా తప్పే. అందరూ సమానులే. యేసుక్రీస్తు వారి ఆంతర్యం ఏమిటంటే ఈనాడు మతపరంగాను జాతిపరంగాను రకరకాలుగా జనాలని చిన్నచూపు చూస్తూ ఉంటారు చాలామంది. అయితే వారందరికీ కూడా ఈ స్టోరీ ఒక గుణపాఠంగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తున్నారంటే దానిలో చాలా లోతైన అర్థం దాగి ఉందని మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం కూడా మన పొరుగువారు అంటే ఎవరో మనకి తెలియని వారే మనకు పొరుగువారు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మన పొరుగువారిని మనం ప్రేమించేవారిలాగా మనం ఉంటే మనం కూడా నిత్య జీవానికి చేరుకోగలం. ఈ కొద్ది మాటల ద్వారా కొన్ని విషయాలు మీరు నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.